So this is a simple model of the AWS or automatic waste segregator. What this project does is it tests the moisture testing of the waste and sends it to either the wet waste section or the dry waste section automatically. No human use is needed. So let's try with the wet waste. As you can see, the wet waste has small water molecules to allow a free flow of electricity, sending it to the wet waste section. Now let's try the dry waste. The dry waste would offer high resistance to the flow of electricity, sending it to the dry waste section. Now, this is especially useful in places like Bangalore, as many of the waste and bins are just segregated, all just mixed waste. It's not separated. It's a main problem of our country. So I'm hoping to solve that problem one day. Thank you. Maitri, Bangalore, 8B, 8th standard. My motto is to create a cleaner India and a safer India for all of us. ఇది బెంగళూరు చెందిన ఒక విద్యార్థి కూడా ఒక ప్రాజెక్ట్ని అయితే రూపొందించడం జరిగింది. తను ఏదైనా మనకు ఇప్పుడు చెత్త కలెక్ట్ చేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రతి సిటీలో ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా డ్రై అనేది వెట్ అనేది రెండు కూడా తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా సేకరించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. అయితే చాలా వరకు కూడా రెండు కలిపి కూడా వేసేస్తుంటారు. వీటిని సపరేట్ చేయడం కానీ వాటి వల్ల పర్యావరణానికి కూడా చాలా హాని కలుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 7వ తరగతి విద్యార్థి ఒక ప్రాజెక్ట్ని అయితే రూపొందించారు. ఇది ఆటోమేటిక్గా కూడా సెన్సార్లు ఉపయోగించి ఇక్కడ ఏదన్నా మనం వేసిన వెంటనే కూడా డ్రై కానీ లేకపోతే వెట్ కానీ ఆటోమేటిక్గా అది మనం ఒకసారి చూడొచ్చు. తడిది ఒక పక్కకి అట్లాగే పొడిగా ఉన్న మనకు ప్లాస్టిక్ది ఓ పక్కకి ఇలా పడిపోతుంది. ఆటోమేటిక్గా మనం దాని మీద చెత్త వేసిన వెంటనే కూడా తడిదా పొడిగా ఉన్నదా అని గ్రహించి ఆటోమేటిక్గా కూడా అది సపరేట్ చేసే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కూడా ఈజీగా కూడా చెత్త సేకరించడానికి కానీ అట్లాగే వాటి పర్యావరణానికి కూడా మేలు చేసే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే రూపొందించడం జరిగింది. కెమెరా పర్సన్ సునీల్ తోసి ఋత్విక్ కేబిన్ ఆంధ్రజ్యోతి బెంగళూరు నుంచి.